అది తీసేయి. అలాగే ఈరోజు సనాతన ధర్మ హిందూ మహాసభ కార్యక్రమాన్ని రేపు ఆదివారం ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంలో ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మా సనాతన హిందూ ధర్మ మహాసభ కమిటీ సభ్యులైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, అలాగే మా మిత్రుడు శ్రీనివాసరావు గారికి, అలాగే నాగాంజనేయులు మరియు నేరేళ్ల శ్రీనివాసరావు గారికి, సహచర వంట మాస్టర్ ఎమ్మెల్యే వెంకటరావు గారికి, అలాగే రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని పోయిన సంవత్సరం మన కళాశాలలో ఏర్పాటు చేసి దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నందుకు మళ్ళా ద్వితీయ వార్షికోత్సవంగా మరలా అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ మహాసభ ఈ సందర్భంలో హిందువులంతా కూడా సమైక్యంగా ఉండాల్సినటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక మంది తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే గోమాత జాతీయ మాతగా గుర్తించాల్సినటువంటి శుభతరుణం ఇది. గోవు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో హిందువుల యొక్క జీవన విధానంలో మమేకమైపోయింది. గోరక్ష సర్వ జగద్రక్ష, గోమాత లేని నాడు భూమాత లేదు. సనాతన ధర్మం అంటే ధర్మపరాయణమైనటువంటి ఆచారం అనేటువంటి విధానంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఒంగోలు పట్టణ మరియు సమీప గ్రామ భక్తజన సందోహానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో 108 గోవులు 108 మంది మహిళా భక్తుల చేత యజ్ఞము యాగము చేయించబడుతుంది. అది కూడా లింగంగుంట ప్రసన్న పంతులు గారి ఆధ్వర్యంలో ఆ యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యజ్ఞయాగాల్ని ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో మనము ఏదైనా ఒక దేవాలయానికి వెళ్తే ఒక దేవుణ్ణి మనం సందర్శించుకోగలుగుతున్నాం. కానీ ఈ యొక్క మంగమ్మ కళాశాల హిందూ ధర్మ మహాసభలో భాగంగా ఈ యజ్ఞ యాగాదుల్లో సకల దేవతల్ని కొలువు చేయాలని మేము సంకల్పించి సకల దేవతలు కనిపించే విధంగా దర్శనం చేసుకుంటూ ఆ యొక్క యజ్ఞ యాగాల పూజా కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ తిలకించేటట్లుగా సొంతంగా గోవుకి పూజ చేసుకునేటువంటి విధానాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సనాతన హిందూ ధర్మ మహాసభ హిందూ అంతా సమైక్యంగా ఉండాలి. పురపాలక ప్రథమ పౌరులు అందరినీ ఈ యొక్క కార్యక్రమానికి మేము ఆహ్వానించడం జరుగుతుంది. అందరికీ దాదాపు పిలుపులు ఇచ్చాము. ఇంకొద్ది మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ముఖాముఖి కలుస్తున్నాము. ఈ సందర్భంగా నేను మరొకసారి మనవి, హిందువులంతా కూడా ప్రత్యేకించి ఆదివారం 1వ తారీఖు అన్నమాట, మార్చి 1 ఆదివారం అందరూ తమ యొక్క కార్యక్రమాలు ఏదైనా ఉంటే కొంచెం పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమానికి అందరూ సమిష్టిగా కుటుంబ సమేతంగా హాజరు కావాలని చెప్పేసి ప్రత్యేకించి
సనాతన హిందూ ధర్మ మహాసభ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత మా వాళ్ళు ఎవరైనా 108 గోవులతో పూజ చేయించి హిందూ ధర్మాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా మన ప్రిన్సిపాల్ గారు అయితేనేమి, ఇక్కడున్న కమిటీ అయితేనేమి పోయిన సంవత్సరం దిగ్విజయంగా చేశారు. కార్యక్రమం బాగా జరిగింది. అలాంటి కార్యక్రమం 2వ సంవత్సరం చేయటం చాలా శుభదాయకం. రేపు జరగబోయే కార్యక్రమంలో మన చుట్టుపక్కల ప్రజలైతేనేమి, స్వామీజీలైతేనేమి, ఎవరు సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ, హిందూ ధర్మ ప్రసారకర్తలైతేనేమి, హిందూ దేవతలను పూజించే ప్రతి ఒక్క భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు 7 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలందరూ గోపూజను సందర్శించుకొని 108 మంది దేవతలను, మన హిందూ దేవతలందరినీ దర్శించుకొని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, ఆ రోజు మహాప్రసాదంగా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పేరు ధనరాజ్, నేను సైకాలజీ లెక్చరర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అంతరించిపోతున్నటువంటి మన భారతీయ సంస్కృతిని మేల్కొల్పడానికి ఈ సనాతన ధర్మ గోపూజ మహోత్సవం అనేది స్టార్ట్ చేస్తున్నాము. పరిపూర్ణ వ్యక్తిత్వం ఎక్కడుంది? మన భారతీయ సంస్కృతిలోనే ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈరోజు అప్రూవల్ ఇచ్చింది. ఏంటంటారా? పరిపూర్ణ మానవుడు ఎవరయ్యా అంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఇన్ని విషయాల్లో పరిపూర్ణం అయితే మాత్రమే పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనేది ప్రూవ్ చేసింది. మన సంస్కృతులు ఏమున్నాయి చెప్పండి? కళ ఉంది, విద్య ఉంది, ఎన్నో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల మేళవింపు మన భారతీయ సంస్కృతి. వివేకానందుడు అంటాడు, తిరిగి వెళ్ళాలి, మనం తిరిగి సమాజానికి వెళ్ళాలి. ఈరోజు అదే మా ప్రయత్నం. మర్చిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని ఒక్కసారి మళ్ళీ ఈ జనరేషన్కి మనం తెలియచేద్దాం. ఆ ప్రయత్నాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్తే. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన మంగమ్మ కాలేజీలోని అష్టోత్తర శత 108 గోపూజ మహోత్సవంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం ఇదే గోపూజ చేయడం జరిగింది. ఇప్పుడు ద్వితీయ సంవత్సరంగా గోపూజ చేస్తున్నాము. ఈ గోపూజ అంటే గోవు పూజ గోవింద పూజతో సమానం. గోమాత లేనాడు భూమాత లేడని చెప్పి ఆ రోజుల్లో అసలు గోవు గురించి విశేషతలు ఉన్నా కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకున్న తరుణంలో ఏదో కొంతైనా మార్పు వద్దని ఉద్దేశంతో గోపూజ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ రేపు గోపూజని పాల్గొని అలాగే దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ గోపూజ వల్ల ఉపయోగాలు, దానివల్ల లాభాలు, దానివల్ల కలగాలని కోరుకుంటున్నాము. ఇప్పటికీ పసిపిల్లలు పాలు యాడ్ నుంచి వస్తున్నాయని అడిగితే కొంతమంది ప్యాకెట్లోనని చెప్తుంటారు, కానీ గోవులో నుంచి వస్తున్నాయని కానీ ఇలాంటివి కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఇదేదో మేము అంతా చేస్తామని ఉద్దేశంతో కాదు, కొంతైనా మార్పు వస్తుంది హిందూ ధర్మంగా. ఇంకా కొన్ని ఏంటంటే రోడ్ల మీద కబేలాలకు పంపిస్తున్నారు, రోడ్ల మీద కొయ్యడాలు, ఇట్లాంటి మనం హిందూ ధర్మంలో మన గోవుని ఈ రకంగా పూజిస్తున్నాం కనుక కొంతైనా ఆపుతారనే ఉద్దేశంతో మంగమ్మగాల ప్రిన్సిపాల్ గారు మా కమిటీ అయితే ఈ రకంగా కొంచెం నిర్ణయించుకున్నాము. అంటే దీనివల్ల పూర్తి మార్పు వస్తుందని ఇంకా మేము అనుకోలేదు. ఇంకా ఒకరికొకరు చైతన్యవంతం రావాలని కోరుకుంటున్నాము. అలాగే దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మంగమ్మ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారం. గత సంవత్సరం నుంచి అనేది కాకుండా గత 15 సంవత్సరాల నుంచి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నుంచి వంట కార్యక్రమాలన్నీ అప్పచెప్పేసేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినట్టే వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముంగలుగా వచ్చిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ విషయం తెలుసుకున్నా. గోపూజ అని అంటే గోమాత సంరక్షణ, సనాతన హిందూ ధర్మ రక్షణ, బహిరంగ సమంగా వేద పండితులైన ముఖ్య అతిథులు ప్రసన్న పంతులు గారికి లెంగొండ ఆధ్వర్యంలో గోపూజ సంరక్షణగా వివేకానంద చారిటబుల్ ట్రస్టులు తరపున ఈ విధంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ
ధన్యవాదాలు.